ఎందుకు నువ్వు అలా చేస్తావనే తెలిసే రాత్రే కోడి కోసి ఫ్రిడ్జ్ లో పెట్టా చూడుకో. సరే అని బస్సు వచ్చే టైం అయింది. బస్ స్టేషన్ కి వెళ్ళి బాబుని తీసుకురండి. ఆ లోపు నేను వంట చేస్తా. సరే వెళ్తా. అబ్బో దీని గారం చూడుండ్రు. ఓడికి లేరు పిల్లలు. దీని గాకున్నాడు ఆ ఒంటరిగాడు. గౌరాల పిల్ల గౌరం గంజి కేడితే ముసలాడు గురిపెక్కి ఏడ్చిందట. చూసినారు దీని గౌరం. ఏంటిదో నువ్వే గుక్కుంటున్నావు మాట్లాడుకుంటున్నావు. ఆనకు పిసలేసి నోరు నొసలు గులగుల పెట్టి మాట్లాడుతున్నా. ఇక పక్క తెచ్చి నా కళ్ళన్నీ మీకే అప్పుడు నుంచి దాన్ని ఇద్దరు కన్నా చల్ల పడతాయి. నేనేమంటేనే గట్ల కోపానికి వస్తావు. దాని నయ్యి అంటున్నావు. ఇంకోళ్ళు నా కోడలు. ఓ దాని మాటల్లో మన్నుబడా. దాంతో నేను మాట్లాడక మూడేళ్ళ దినమాయే. గయాతో నాకేం మాటనే అది నా కోడలు ఎక్కించి లోలి ముట్టించి నా కోడలతో నన్ను ఒట్టిపించి అత్త నడుచుకోమంటది కోడని కొలుసుకోమంటది. అది చిన్నది కాదు అయితే కానీ నాకు అంత చేనబడ్డది. ఫ్రిడ్జ్ లా పెట్టిర్రు అంటురు. ఏంటిలో అయ్యో దాని కొడుకుడు గటేనో సిద్దిపేట కానో సిరిసిల్ల కానో హాస్టల్ వేసిందట. ఆడ అత్తుండట అంకి కోనో కొంగడ ఓసి పెడతారట. గాలి గాలి అవుతుంది ఇద్దరాలు మగోళ్ళు. మరి కొడుకు గట్టేట పోతుండు. అయ్యో బస్ స్టాండ్ తోలుకరానా ఆడ 6 నెలల పోరడట. అంబడుకుంటూ అత్తుండట. ఒకళ్ళు మోసేది కట్టుకొని సంగలెత్తుకొని వద్దరట. ఈ చిత్రాల ముచ్చంటే పోరడు మాలేసున్నాడు అనుకున్నారా? ఎట్టన్నా తప్పిపోతాడా? ఈ చిన్న గౌరవం కాదు కాదా మరి? గౌరాల పిల్ల గౌరాల గన్నెకు గంగ జొళ్ళ గండమాట. అయితే అవుపా గీడుంటే మత్తది మోసేది నడుపుకుడు తప్ప గబల్లే జెండకాని పోతే జిలేబీ తప్ప. బస్ బాబు ఇంకా రాలేదా ఏంటి? ఈరోజు బస్సు ఆలస్యమట ఇంకా రాలేదు. మరి మీరు అక్కడే ఉండి బస్సు వచ్చిన తర్వాత బాబుని తీసుకురావచ్చు కదా. బస్సు రాగానే ఫోన్ చేయమని కిష్టేపు చెప్పి వచ్చాను. మళ్ళీ వెళ్తా. సరే అవో మాటల్లోనే బాబు కూడా వచ్చాడు. ఫోన్ చేయలేదే. ఎలా అయితేనే బాబు ఇంటికి వచ్చి చేరుకున్నాడు కదా. నాన్న వచ్చావా? ఏమైంది నాన్న ఇంత బక్క చిక్కావు? హాస్టల్లో సరిగ్గా తినట్లేదేమో. నాన్న చేతులు కడుక్కో. నీకు ఇష్టమైన చికెన్ ఫ్రై బగారా చేశాను. తిను బిడ్డ. నాకేమద్దు, నేను తినను, మీరే తినండి. ఏమైంది నాన్న అంత కోపంగా ఉన్నావు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నేను చావనైనా చస్తాను కానీ తినను. ఏమైంది చిన్న అలా మాట్లాడుతున్నావు? నాన్న నీకేమన్నా అయితే మేము బ్రతకలేదా? అలా అనదురా. నీతోనే మా జీవితం. నువ్వు లేకపోతే మేము బ్రతకలేము. ఓ ప్రేమ, ఇదంతా మీది ఉత్తుత్తి ప్రేమనే నటన. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఏ తల్లిదండ్రులైనా వారి పిల్లలను మంచిగా చదివించి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. మేము కూడా అలానే. అవును కదా, మంచిగా చదువుకోవాలనే లక్ష్యాలు పెట్టి హాస్టల్లో వేస్తున్నాం. చదువుకోవడం తప్ప తప్ప అప్ప నాకు తెలియదు. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు, సరిగ్గా చూడడం లేదు. అందుకే చావాలనిపిస్తుంది, చచ్చిపోతా. ఏం మాట్లాడుతున్నావురా? మేము నీకేం తక్కువ చేశాం? అసలు నీ ఉద్దేశం ఏంటి? సరిగ్గా చెప్పు. ఏం తక్కువ చేయలేదా? మాస్టర్లో మా దోస్తులందరికీ సెల్ ఫోన్లు కొనిచ్చారు. మీరు నాకు సెల్ ఫోన్ కొనిచ్చారా? ప్రేమ ప్రేమ అని ఉత్తి మాటలు చెప్తున్నారు. నన్ను మాయ చేస్తున్నారు. నాకు సెల్ ఫోన్ కావాలి. వద్దు నాన్న, ఫోన్ ఉంటే నీ చదువుకు చాలా డిస్టర్బ్ అవుతుంది. నీ భవిష్యత్తు కూడా పాడవుతుంది. అవునవును, అందులోని 10వ తరగతి. నాకు అవన్నీ తెలియదు. సెల్ ఫోన్ కొనిస్తారా చచ్చిపోవాలా మీరే నిర్ణయించుకోండి. ఇదిగో పాయిజన్ కూడా తెచ్చుకున్నాను, ఇది తాగి చేస్తాను. అంత పని చెయ్యకురా. ఏమండి మనకున్నది వీడు ఒక్కడే. మనం ఏది చేసినా వీని కోసమే. సరే మీరు వెళ్ళి కొనుక్కోరండి. సరే బాబు, కొనుక్కొని వస్తాను, నువ్వు తిను. లేక ఫోన్ కొని వచ్చే వరకు నీళ్ళు కూడా తాగను. తాగితే ఇదే. ఏ ముసల్దానా, నువ్వు కూడా నన్ను మాట్లాడాను. రాజీ నీకు చిన్నలేదు పెద్దలేదు. నువ్వు వేడవు నాకేంది? నువ్వు ఎంత గంటల తర్వాత బాబు ఇదిగో నీవు అడిగిన ఫోన్ తెచ్చా, తీసుకో. ఇంకో సిమ్ కార్డు కూడా వేయించా. ఇప్పుడు అన్నం తిను. తెచ్చావా? ఇటువు. ఫోన్ తెచ్చారు కదా, ఇప్పుడైనా
తింటాను నన్ను ఎవరు విసిగించకండి. తిని ఆడుకోనా అన్న? పదే పదే విసిగిస్తాను చెప్పానా? బాగున్నారు చెప్తున్నా. తినునా? మళ్ళీ అదే నన్ను డిస్టర్బ్ చేయదు. వెళ్ళండి, మీ సాదస్తంతో చావాలనిపిస్తుంది. పన్నూరుకే విసిగించకండి, ఆగ మాట్లాడుకోదా? సరే నేను పొలానికి వెళ్ళొస్తా, మీరు తినండి. మీరు తిని వెళ్ళండి. వాడు తినకుండా నేను ఎలా తింటాను? ఆలోపు నేను మీరు బట్టలు పిండేస్తాను. నీ అవ్వ డిస్టర్బ్ చేస్తున్నావా? నేను అడుగు కొడతా, నేను చంపేస్తా. ఈ ఫోటో మందు వాడా, నన్ను ఎక్కడైతే ఉన్నావు వాడా. నాబో నువ్వు వచ్చేవాళ్ళని నేను మీ నాన్న అన్నం తినకుండా ఉన్నా. అదమ్మా రాబిడ్డ తిని ఆడుకో. అదమ్మని చెప్పానా? వెళ్ళు. ఏం చిన్న తిని ఆడుకో. చీచి వెళ్ళు. సుభద్ర, మీరు తిన్నారా? నేను కూడా తింటా, ఆకలేస్తుంది. అన్నం పెట్టు. ఆ? సుభద్ర, ఒరేయ్, ఏం చేశావు సుభద్రని? అయ్యా, డాక్టర్ గారు, తొందరగా రండి. ఏమైందిరా సుభద్ర? తనకు బాగా దెబ్బ తగిలింది. ఒక గంట ముందు చూస్తే బతికే అవకాశం ఉండేది. సారీ, మేమేం చేయలేం. ఇలా చనిపోయింది. ఒరేయ్, ఏం చేసావురా నా సుభద్రని? ఇంత బాగా చేద్దాం కదా, ఇచ్చాం కదా. చివరకు నువ్వు ఇలా చేసావా? నీ తల్లిని చంపేశావా? అయ్యో దేవుడా. మీ అమ్మ మనల్ని విడిచి వెళ్ళిపోయిందమ్మా. మనల్ని అనాథలు చేసి వెళ్ళిందమ్మా. ఒరేయ్, నువ్వు మగాడివని వచ్చిన అరకొర ఆదాయం అంతా నీకే ఖర్చు పెట్టి చదివించి ప్రయోజకుడిని చేయాలనుకున్నాం కదరా. నువ్వు ప్రయోజకుడివి కావాలని నిన్ను పట్టణాల్లో చదివించి చెల్లిని ఇక్కడే చదివించేస్తున్నాం కదరా. ఒరేయ్, ఆడా మగ అన్న తేడా చూపించి నిన్ను ప్రేమగా చూసిన కర్మానికి మాకు మంచి శిక్ష విధించావు కదరా. మేము చేసిన తప్పుకు మాకు ఈ శిక్ష పడాల్సిందే. ఒరేయ్, నీ తల్లిని చంపేశావు కదరా. సుభద్ర, సుభద్ర, ఈ తప్పు ఎవరిది? ఈ పాపం ఎవరికి? పిల్లల్ని అధికారాభం చేస్తే జరిగే పరిణామాలేంటో మీరే ఆలోచించండి.